తెలుగు రాష్ట్రాలకు ప్రధాన ఆధారమైన శ్రీశైలం ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంటుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఇటు జూరాల అటు తుంగభద్ర నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం ఓవరాల్ గా 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 60 టీఎంసీలకు చేరుకుంది. ఇదిలా ఉంటే ఎగువ నుంచి 136,000 క్యూసెక్ల ఇన్ఫ్లో శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతోంది. జూరాల ప్రాజెక్టు అన్ని గేట్లు ఎత్తడంతో దాదాపు 120,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ప్రాజెక్టులోకి చేరుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, వైశాలి, ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ కి అయితే ఇన్ఫ్లో పెరుగుతోంది. ఇప్పుడు గంటకు పై నుంచి అంటే జూరాల నుంచి కానివ్వండి, అలాగే తుంగభద్ర ప్రాజెక్టు నుంచి శ్రీశైలం డ్యామ్ కు భారీగా అంటే ఇన్ఫ్లో వస్తున్నట్లు మనకు అధికారికంగా తెలుస్తుంది. అటు తుంగభద్రకు వరదపోటు ఎక్కువ కావడంతో నిన్న సాయంత్రమే జలాశయానికి చెందిన 15, 16, 17 నెంబర్లు అంటే 3 గేట్ల క్రస్ట్ గేట్ల గుండా 4,000 క్యూసెక్కుల నీటిని నదికి వదిలారు. 3 రోజుల కిందటే నదికి ఏ క్షణంలోనైనా వరద నీటిని విడుదల చేసే అవకాశం ఉందని బోర్డు అధికారులు ప్రకటించి తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు అధికారులకు కూడా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించారు. 2021 సంవత్సరంలో ఈ టీబీ డ్యామ్ నుంచి నదికి నీరు విడుదల చేయగా 2022 సంవత్సరంలో తుంగభద్ర డ్యామ్ పూర్తి స్థాయిలో నిండలేదు. దీంతో నీరు కూడా కిందికి వదలలేదు. అయితే 2023లోనూ కూడా ఇదే పరిస్థితి నెలకొనింది. ప్రస్తుతం ఈ ఏడాది అనుకున్న సమయం కన్నా ముందుగానే డ్యామ్ నిండడంతో పాటు వరదపోటు ఎక్కువగా ఉన్న కారణంగా 3 క్రస్ట్ గేట్ల గుండా ప్రస్తుతం నీటిని దిగువకు వదులుతున్నారు. జలాశయానికి 33 క్రస్ట్ గేట్లు ఉండగా నీటి చేరిక ఆధారంగా మరిన్ని గేట్లు తెరిచే అవకాశం ఉందని బోర్డు అధికారులు అంటున్నారు. వైశాలి, ప్రస్తుతం జలాశయం ఎత్తు 1,633 అడుగులు కాగా ఈ రోజుకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అప్డేట్ ని బట్టి 1,629.42 అడుగుల వరకు డ్యామ్ నీరు చేరింది. ప్రస్తుతం డ్యామ్ లో 91.905 టీఎంసీల నీరు నిల్వ ఉండగా 1,00,000 క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చి చేరుతోంది. గంటకు కూడా అవర్లీ అయితే 87,000కు పైగా క్యూసెక్కులు నీరు చేరుతున్నట్లు కూడా తెలుస్తోంది. జలాశయం నుంచి వివిధ కాలువలకు 15,047 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గత సంవత్సరం ఇదే సమయానికి డ్యామ్ లో 52.610 టీఎంసీల నీరు నిల్వ ఉండగా ఇంట్లో 46,605 క్యూసెక్కులు మాత్రమే ఉంది గత సంవత్సరం. ఈ సంవత్సరం అయితే ఆశాజనకంగా ఇన్ఫ్లోస్ ఉన్నాయి. మొత్తం డ్యామ్ పూర్తి స్థాయి అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే డ్యామ్ 1,629.42 అడుగులకు చేరింది. ఇది అంటే 1,633 అడుగులు, ఇంకా కేవలం 4 అడుగులు మాత్రమే డ్యామ్ నిండడానికి అవకాశం ఉంది. ఈ 4 అడుగులు నిండిపోతే డ్యామ్ పూర్తిగా నిండి మొత్తం 33 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో శ్రీశైలం డ్యామ్ కు కూడా భారీగా అయితే ఇప్పుడున్న అప్డేట్ ని బట్టి శ్రీశైలం డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 840 అడుగులకు చేరింది. పూర్తి సామర్థ్యం 885 అడుగులు అయితే 840 అడుగులకు ఇప్పటికే శ్రీశైలం డ్యామ్ చేరుకుంది. అంటే కేవలం 45 అడుగులు మాత్రమే మిగిలి ఉంది. అయితే పూర్తి సామర్థ్యానికి చేరుకోవడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? పూర్తి సామర్థ్యానికి మరో వారం రోజుల్లో శ్రీశైలం డ్యామ్ పూర్తి సామర్థ్యానికి చేరుకునే అవకాశం అలాగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి వైశాలి. ఎందుకంటే జూరాల నుంచి కూడా ఇంట్లో భారీగానే వస్తుంది. ప్రస్తుతం అయితే జూరాల సుల్లే నుంచి 1,21,421 క్యూసెక్కుల నీరు వస్తోంది. పవర్ హౌస్ జనరేషన్ ద్వారా 29,471 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. మొత్తంగా చూసుకుంటే 1,50,900 క్యూసెక్కులు శ్రీశైలం డ్యామ్ కు ఇన్ఫ్లోగా వస్తున్నట్లు మనకు అధికారిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇప్పటికే స్టోరేజ్ కూడా 62.0510 టీఎంసీలు శ్రీశైలం డ్యామ్ లో నిల్వ ఉంది వైశాలి. మొత్తానికైతే శ్రీశైలం డ్యామ్ ఈసారి ముందుగానే నిండేటట్లు కనిపిస్తోంది. అధికారులు కూడా ఈ విధంగా అప్రమత్తమై శ్రీశైలం డ్యామ్ లెవెల్ ను మెయింటైన్ చేస్తున్నారు. అధికారులను కానీ అలాగే రైతులకు కూడా ఈసారి ఆశాజనకంగా ఉన్నట్టు మనకు కనిపిస్తోంది వైశాలి. ఎందుకంటే దాదాపు శ్రీశైలం డ్యామ్ కింద 6 లక్షల పైగా పంటలు వేసుకునే రైతులు ఉన్నారు. దీంతో ఈ రైతులందరూ ముఖాల్లో సంతోషం వెలువరిస్తున్నట్లు మనకు కనిపిస్తోంది. ఎందుకంటే పంటలు వేసుకున్న తర్వాత ఈ మధ్య కాలంలో వర్షాలు కురవలేదు. వర్షాకాలంలో అయినా కూడా
అయితే ఇప్పుడు ప్రస్తుతం జలాశయాలన్నీ నిండి శ్రీశైలం డ్యామ్ కు కూడా భారీగా ఇన్ఫ్లోలు రావడంతో ఇటు తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చిక్కేసేటట్లు మనకి ప్రస్తుతం పరిస్థితులు కనిపిస్తున్నాయి వైశాలి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. తెలుగు రాష్ట్రాలకు ప్రధాన ఆధారమైన శ్రీశైలం ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంటోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఇటు జూరాల అటు తుంగభద్ర నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం ఓవరాల్ గా 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 60 టీఎంసీలకు చేరుకుంది. ఇదిలా ఉంటే ఎగువ నుంచి 136,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో శ్రీశైలం ప్రాజెక్టు చేరుతోంది. జూరాల ప్రాజెక్టు అన్ని గేట్లు ఎత్తివేయడంతో దాదాపు 120,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ప్రాజెక్టులకు చేరుతోంది.